వైకాపా ఇచ్చే ఫిర్యాదులపై ఎన్నికల సంఘం వేగంగా స్పందించడం విడ్డూరమని తెలుగుదేశం నేతలు ఆక్షేపించారు. ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటని నిలదీశారు. సచివాలయంలో కాకుండా ముఖ్యమంత్రి ఎక్కడైనా పార్టీ సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెదేపా నేతలు స్పష్టం చేశారు. జయసారెడ్డి ఏదైతే రాశాడో తప్పుడు లెటర్ అంతా సీఎం రెసిడెన్స్ సంబంధించినటువంటి ఏరియా. సీఎం రెసిడెన్స్ ఏరియాలో ఎమ్మెల్యేస్ కానీ క్యాండిడేట్స్ కానీ పార్టీ మీటింగ్ పెట్టుకోవడం తప్పలేదు. సీఎం ఎక్కడుంటే అక్కడ వాళ్ళు సెక్రటరియట్లో పెడితే తప్పు అవుతుంది తప్ప సీఎం రెసిడెన్స్ అటాచ్డ్ అనేటువంటిది ప్రజావేదిక ప్రజా పొలిటికల్ మీటింగ్స్ కూడా పెట్టుకోవడానికి తప్పలేదు. మంచిగా సీఎం ఎక్కడుంటే అక్కడ మీటింగ్ పెట్టుకుంటారు. సీఎం రెసిడెన్స్ కాబట్టి దాన్ని తప్పట్టడం అనేటువంటిది అవగాహన. ముఖ్యమంత్రి యోగం అనేది ఈ జీవితంలో జగన్మోహన్ రెడ్డికి ఉండదు. అది పగట కలగానే మిగిలిపోతుందని ఆ విజయసాయి రెడ్డి ఏటూతో మాట్లాడిస్తా ఉన్నాడు. ప్రతి దానికి ఈ లేఖలు రాయటం మాట్లాడటం ఇతనికి వీళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు మాట్లాడిన ప్రతిదానికి స్పందించడం ఈసీకి అలవాటు అయిపోయింది. ఫామ్ 7 మీద వాళ్ళు బోగస్ ఓట్లు అనే పేరు మీద మా ఓట్లు తొలగిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చి కేసులు పెట్టి ఐపీ అడ్రస్లు అడిగితే ఇవ్వలేమని చెప్పి రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడే ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. తెలంగాణ సీఎస్ అక్కడ అటెండ్ అయ్యి రివ్యూ చేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎందుకు రావడం లేదు? ఒక కేసులో దోషిగా ఉన్న సీఎస్ ని ఏ విధంగా ఏకపక్షంగా మీరు నిర్ణయించారు? ఇవన్నీ మీ కుట్రలో భాగం కాదా? ఇవాళ 2000 కోట్ల రూపాయలు పాపం కేసీఆర్ గారు మోడీ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారిని ఓడించడం కోసం 2000 కోట్లు. సముద్రంలో పోసిన పన్నీరే, డిపాజిట్లు కూడా రావు చాలా చోట్ల. మీరే చూస్తారు. ఫలితాలు చూసిన తర్వాత దిమ్మ తిరగటం, జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడం 2 కూడా ఖాయమని తెలియజేస్తా ఉన్నారు.